సార్ ఇప్పుడు ఇందాక విజయ్ కిరణ్ గారు ఒక మాట్లాడినారు ఏదది విజయమ్మ గారిని గౌరవ అధ్యక్షురాలుగా తీసేసి సభ పెట్టి చెప్పారు హ్మ్. అని చెప్పి ఇప్పుడు రాజకీయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు దాన్ని ఏం రహస్యంగా చెప్పాల్సిన పని లేదు. దాంట్లో నిర్ణయాన్ని ప్రకటించిన దాంట్లో ఏం తప్పేం లేదు. హ్మ్. దాంట్లో ఏం తప్పు కనిపిస్తుందో నాకు అర్థం కావట్లే. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రకమైనటువంటి విధంగా మాట్లాడే అర్హతే లేదు. ఎందుకు హ్మ్. చెప్తున్నానంటే మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని హ్మ్. వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులేపించినటువంటి అదే సంస్కృతి. సార్ ఎప్పుడో పాత విషయం ఎవరేపిచ్చారు? మీరు 30 సంవత్సరాల పాత క్రితం విషయాలు విషయాన్ని కాదు. తీసుకురామాకండి. ఇప్పుడు వాళ్ళు ఈ విషయాలు ఎందుకు సొంత మాట్లాడారో నన్ను బాబాయిని అడుగుతున్నాము. వాళ్ళు సొంత అసలు ఇలాంటి బాబాయిని విషయాలు గొడ్డలతో మాట్లాడారు. నరికినోడికి రాజకీయంగా ఎంపీ టికెట్ ఇచ్చారు. పథకాలు మీరెంత దానికి ఇచ్చారు, సమాధానం మేమెంత ఇచ్చాం. చెప్పండి. మా పాలన సొంత ఎలా ఉంది, మీ బాబాయిని పాలన ఎలా తన ఉంది? ఇంట్లోనే ఓపెన్ డిబేట్ గొడ్డలతో మాట్లాడుకుందాం. నరికి అవి చేత నరికి కాకుండా నరికి విజయం నరికి ఎలా నరికి అయింది? నరికినోడిని గౌరవాధ్యక్షుడు తీసేశారు. ఎవరు సురేష్ గారు? వదిలేండి ఒక్క నిమిషం విజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం వారి తర్వాత మాట్లాడుదురు. నేనేమంటున్నానంటే సార్, నేను ఇప్పుడు కూడా నాకు మాట్లాడటం ఇష్టం లేదు. కానీ వారు మాట్లాడారు కాబట్టి దాన్ని కూడా మళ్ళా ప్రజల్లో ఇది తప్పుగా పోర్ట్రేట్ అవుతుంది కాబట్టి నేను దానికి ఉదాహరిస్తూ చెప్తున్నా. ఓకే ఓకే నేను నేను సాధారణంగా ఏ డిబేట్లు అయినా కూడా నేను అంశాల మీదే పోతాను కానీ ఇలాంటి విషయాలపైన నాకు అసలు ఆసక్తి కూడా ఉండదు. ఓకే కానీ సరే ఆ సంగతి పక్కన పెడదాం. హ్మ్. సో, ఇందాక మన వివేక్ బాబు గారు కూడా మాట్లాడుతూ చివరిలో ఒక మాట అన్నారు. హ్మ్. గెలుపోటముల గురించి ఏముంది అది ప్రజలు నిర్ణయిస్తారని. అవును. సంతోషం. మరి మీరు పదే పదే 11 సీట్లని మీరు కూడా మాట్లాడాల్సిన పని అంటే లేదనుకుంటా. ఇక్కడ అది వాళ్ళు ఎందుకు మాట్లాడతారంటే భవిష్యత్తులో మీరు గత 5 సంవత్సరాలు చర్చా వేదికల్లో కనీసం మీ పార్టీ తరపు నుంచి వచ్చిన ప్రతి ప్రతినిధి కూడా 2-3 సార్లైనా ముందు ఎమ్మెల్యే గెలవను ముందు గెలవను ఒక చాట అని ఎప్పుడో మీరు విషయం ఎట్లయితే కదా వాళ్ళు సార్, హింసించారో బ్రహ్మారెడ్డి గారు, మరి ఇప్పుడు మీరు వాళ్ళు కూడా ఎప్పుడో మిమ్మల్ని విషయం కదా, మాట్లాడే అయిపోయింది అవకాశం కదా. వాళ్ళకి దొరికిందని మాట్లాడుతున్నారు వాళ్ళు. అది ఎప్పుడో విషయం అయిపోయిందని మళ్ళీ ఇప్పుడు అదే మాట్లాడుకుంటా కూర్చుంటామా? మనమే ఉద్ధరిస్తున్నామో చూసుకుంటామా? హ్మ్. మనం ఏం ఉద్ధరిస్తున్నామో చూసుకోవాలి కదా. హ్మ్. నేనేమంటున్నాను, సంతోషం వీళ్ళు 15 ఏళ్ళు కాకపోతే పార్టీని తెలుగుదేశం పార్టీలో కూడా విలీనం చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. హ్మ్. కానీ ఒక రాజకీయ పార్టీగా రాజకీయ నాయకుడిగా మీకు అభ్యంతరం ఉన్నా ఎవరు పవన్ పట్టించుకోరు. కళ్యాణ్ గారిని మేము ఎందుకు మాట్లాడతామంటే, హ్మ్. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి చెప్పింది ఏంటంటే, ముఖ్యంగా ఇది గమనించాలా విజయ్ కిరణ్ గారు, వివేక్ బాబు గారు కూడా. చెప్పండి చెప్పండి. ఏం చెప్పారు? హ్మ్. ఇందాక వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఏమన్నారంటే, హ్మ్. ప్రజలు అసహించుకున్నారు, వీళ్ళు ఓ అని బటన్ నొక్కేసాం అనుకున్నారు, హ్మ్. ప్రజలు ఓట్లు వేస్తాం అనుకున్నారు, హ్మ్. కానీ అది బోర్లా పడిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకున్నారు. హ్మ్. కానీ వీళ్ళ అధినేతలు చెప్పింది మర్చిపోతున్నారు. బటన్ హ్మ్. ఏముందమ్మా, ముసలావిడ కూడా నొక్కుతుందన్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇప్పటికి నొక్కాలంటే అస్తవస్తాలు అగచాట్లు పడుతున్నారు ఆయన. వెన్ను నొప్పి వస్తుందో లేదా కాళ్ళు నొప్పి వస్తున్నాయో తల నొప్పి వస్తున్నాయో తెలియట్లా పెద్ద ఆయనకి. హ్మ్. ఆ రోజు చెప్పింది ఏంటంటే, హ్మ్. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమానికన్నా అద్భుతం, అధిక సంక్షేమం, సంపద సృష్టించినటువంటి సంపద పేద ప్రజలకి పంచి పెడతాం. హ్మ్. ఇది వారి అదే నినాదం. కదా ఇప్పుడు చేస్తా ఉంది. హ్మ్. అదే ఉండండి కదా ఉండండి సురేష్ గారు ఉండండి చేస్తా విజయకర్ ఉంది. గారు, నేను పూర్తి హ్మ్. చేస్తా. అది ఆ రోజు చెప్పినటువంటి నినాదం. అవును. మరి మరి ఇప్పుడు ఈ అది రోజు ఇప్పుడు అది ఏమయ్యా అది చేస్తున్నారంటే, పాటించట్లేదు అయితే ఇప్పుడు? ఏం పాటిస్తున్నారు సార్? హ్మ్. ఇందాకే చెప్పా, 100%లో 23% క్లోజ్ అయిపోయింది. మిగిలిన 73% ఏం ముద్రిస్తారో చూడాలా. ఏంటి క్లోజ్ ఇప్పటికి అయిపోయింది? ఏం సార్, ఇప్పుడు నేను ఇందాకే ఉదాహరణ చెప్పా మీకు. హ్మ్. 5 సంవత్సరాల కాలంలో 14 నెలల ఓకే. శాతం ఎంత? సమయం 23%. క్లోజ్ అయిందనా? ఓకే. క్లారిటీ చెప్పండి. పరిపాలనా కాల వ్యవధిలో హ్మ్. 23% ఎగిరిపోయింది. హ్మ్. ఏమీ నోచుకోలేదు ప్రజలు. హ్మ్. ఇక ఇప్పుడు కూడా నేనేమంటున్నా, ఒక ఏడాదిలో ఏమి ఇలా సంక్షేమ పథకాలు సార్, ఇంకా 20 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. ఇంకా మరి చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెడదాం. హ్మ్. ఆయన ఎట్లా, ఆయన నైజం చెప్పడము, అధికారంలోకి వచ్చాక మోసం చేయడం సర్వసాధారణం. లోకేష్ బాబు గారు యువ నాయకులు కదా, భవిష్యత్తు ఉన్న నాయకులు కదా. హ్మ్. ఆయన 100 రోజుల్లో నిరుద్యోగ వృత్తి చెప్పాడు, ఎత్తిపోయింది. 400 రోజులు దాటిపోయింది, హ్మ్. ఇంతవరకు లేదు. హ్మ్. మేము మాట్లాడడానికి కేవలం సూపర్ 6 కాదు సార్, 143 మేనిఫెస్టో హామీలు ఇచ్చింది. హ్మ్. దాంతో పాటుగా కూడా షణ్ముఖ వ్యూహము, అదేదో శట చక్రము, అదేదో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఆ షణ్ముఖ వ్యూహాలు ఇంకా అక్షరాల్లోనే ఆగిపోయిందా, ఇంకేమన్నా అయిపోయిందా, శరా లేదా తెలియట్లా. హ్మ్. పవన్ కళ్యాణ్ గారిని రాబోయే రోజుల్లో ప్రజలు నిలదీస్తారని కూడా నేను గతంలో చెప్తే నన్ను ఎట్లా ఎట్లా తీవ్రమైనటువంటి అంటే ఇప్పుడు నిలదీస్తున్నారా? అభ్యంతరం వ్యక్తం చేశారు. హ్మ్. నేను ఎందుకు చెప్తున్నానంటే, హ్మ్. ప్రతి ఒక్క 143 హామీలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాటికి హ్మ్. జవాబుదారితనంగా ఉంటానన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. హ్మ్. కాబట్టి ఇప్పుడు సంవత్సరంలో రాలా. ఇంక హ్మ్. మిగిలినటువంటి 70% పరిపాలనా కాలంలో కూడా ఈ సంపద సృష్టి ఏమో, ఆడబిడ్డ నిధేమో, నిరుద్యోగ భృతి ఏమో, 20 హ్మ్. లక్షల ఉద్యోగాలేమో, కాపులకు 15,000 కోట్లు, బీసీలకు హ్మ్. 10,000 కోట్లు, మైనార్టీలకు 100 కోట్లు, హజ్కి వెళ్లే వాళ్ళకి 1,00,000. ఓకే.
ఈ మాదిరి చెప్పుకుంటూ పోయారు ఆయన. ఇవేమి అందకపోతే ప్రజలు నిలదీస్తారు. రైట్, సమయం లేదు సురేష్ గారు, ఒక నిమిషం ఆగండి. వచ్చినప్పుడు విజయ్ కిరణ్ గారు, చివరిగా ఇంకొక అంశం, 15 ఏళ్ల పాటు వెళ్తే వాళ్ళ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఆలోచించుకోవాలా. మా గురించి కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కాదు బ్రహ్మనాయుడు గారు, జనసేన పార్టీ కార్యకర్తల పరిస్థితి ఆలోచించుకుంటే సంతోషం. మా గురించి ఏం ఆలోచించాల్సిన పని కాదు, లేదు. అది ఈ రెండు వాళ్ళ పార్టీలు, కార్యకర్తల మూడు గురించి పార్టీలు. వాళ్ళు ఆలోచించుకుంటారు, వారు నిర్ణయించుకుంటారు, వారు మాట్లాడుకుంటారు. మీరు ఎందుకు బాధపడుతున్నారు? మేము బాధపడలేదు, మేమేం బాధపడలేదు. వీళ్ళు మా గురించి బాధపడతాంటే ఆ బాధ మాకు అవసరం లేదని రామచంద్ర అంటున్నాం. నిన్న నాగబాబు మూసుకొని మైక్ లాక్కొని అతని దగ్గర అన్నాడు, మైక్ పెరుకొని ఆడ బారేశారు. అట్లా కాదు సురేష్ గారు, వక్రీకరించొద్దు, బహిరంగంగా మాట్లాడొద్దని ఏదో చెప్పారులే కానీ మరీ మూసుకొని లాక్కోండి అనే మాట ఎక్కడ అలా. ఒక్క మాట సార్, వక్రీకరించొద్దు. త్యాగాలు అన్నారు కదా, సరే త్యాగాలు ఇప్పటి వరకు అధికారం మారేంత వరకు. ఈ రోజు వాళ్ళ కూటమికి అధికారం వచ్చింది కదా, పెద్ద మనసు చేసుకొని లోకేష్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని అయ్యా పవన్ కళ్యాణ్ గారు మనకి చాలా సహాయం చేశారు, ఆ పార్టీకి జీవం పోయాలా, ఆ పార్టీ ముందుకెళ్లాలని చెప్పి ఏమైనా సౌహృద్భావంతో వాళ్ళు ఏమైనా నామినేటెడ్ పోస్ట్ లో 50%కి 50% పంపకాలు చేసుకున్నారా? సురేష్ గారు సమయం లేదు. 50% వాళ్ళేం చెప్పుకోలేదు, 20% అని చెప్పుకున్నారు. 20లో 11, 12% ఫుల్ఫిల్ అయినట్టుంది. ఇంకొక 8% బహుశా ఇంకా 3.5 సంవత్సరాలు పైగా ఉంది కాబట్టి అవుతుందేమో. ఆగండి ఇంకా దయచేసి, దయచేసి ఆగాలి. ఒక్క నిమిషం మాట్లాడతారు వివేక్ గారు తెలియదు. ఒక కార్యకర్తగా నా అనుభవం చెప్తున్నా. నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నా పార్టీ జెండా నేను మోసుకొని తిరిగేటప్పుడు నాకు ఒక ప్రాధాన్యత లభించకపోయినా, నా పైన ఉన్నటువంటి నాయకుడు నన్ను ఆదరించకపోయినా నిరుత్సాహపడతాను. 10 ఏళ్ళు మోసారు కదా జనసేన వాళ్ళు, వాళ్ళకి ఆ బాధ ఉంటుందని. మీరు పదవుల కోసం ప్రాకులాడుతున్నారు, వాళ్ళు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం వారు పోరాటం చేస్తారు. ఆగండి సురేష్ గారు, ఆగండి సార్, సమయం అంతా మీరే తినేస్తారు. ఆగండి, మాట్లాడుతున్నారు. 143 హామీలు ఏం ఉద్ధరించారు? ఆగండి విజయ్ గారు